హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తొందరగా 1 లక్ష కొట్టేద్దాం. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముండా కాదు ముత్తైదువ కాదు అన్నట్టు అయిపోయింది అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. వశిష్ఠ అన్నయ్య డైరెక్షన్లో బాచు సలహాలు సూచనలతో చేసిన భస్మంబర రిలీజ్కి ముందే భస్మం అయిపోయిందన్న విషయం మీకు తెలిసిందే కదా. ఎవరు తొక్కారో ఏమో కానీ అడ్రస్ లేకుండా పోయింది. వేసవికి రిలీజ్ అన్నారు, 10 వేసవిలు అయిపోయాయి. సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కావట్లేదు. టీజర్ వచ్చినప్పుడు అందరూ భయపడితే సినిమా పెన్ డ్రైవ్ని డైర్లో వేసుకున్నారు నిర్మాత. ఇంతవరకు ఆ పెన్ డ్రైవ్ బయటికే తీయలేదు. డైర్ అన్న ఇప్పాడో లేదో బూజు పట్టి ఉంటుందంటారా? బాచు రెక్కల గుర్రం మీద 14 లోకాలు తిరుగుతాడంట సినిమాలో. బాచును పక్కన పెట్టి గుర్రం ఒకటే తిరుగుతుందా, లేదంటే గుర్రాన్ని కూడా తొక్కేశాడా? ఏం అర్థం కావట్లేదు. ప్యాన్ యూనివర్స్ సినిమా కదా, అన్ని గ్రహాల్లో రిలీజ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందేమో. మన దగ్గరున్న సమాచారం ఏంటంటే స్టోరీలో ఏలెడ్డి గెలికి బాచు సినిమాని బాచే తొక్కేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం. అమీర్పేట విఎఫ్ఎక్స్ చూసినప్పుడే ఈ సినిమాని జనాలు మర్చిపోయారు. మన బాచు కూడా పక్కన పడేశాడు. కానీ ప్రొడ్యూసరే ఒకే పోస్టర్ పదే పదే రిలీజ్ చేసి మళ్ళీ 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 గుర్తు చేస్తున్నాడు. ఎవరికి గుర్తులేంది ఆయనకు ఒక్కనికి ఎందుకు గుర్తొచ్చింది అనుకోవద్దు. పెన్ డ్రైవ్ డైర్లు వేసుకున్నాడు కదా, దురద పెట్టి గీక్కున్నప్పుడు చేయికి తగిలి ఉంటుంది. పెన్ డ్రైవ్ అయ్యా, ఈ సినిమాని ఎవ్వరూ ఆపక్కర్లేదు. ఎందుకంటే రిలీజ్కి ముందే ఆగిపోయింది సినిమా. కొన్ని సినిమాలు రాకుండా గుర్తు చేసుకోకుండా ఉంటేనే టాలీవుడ్కి ఆరోగ్యం, మనకి ఆనందం. చిన్నవన్నయ్య గేమ్ డేంజర్ ఆలస్యం అవుతూ వచ్చిందా? ఎప్పుడొస్తుంది? వస్తుందా లేదా? రావాల్సిందే అన్నారు. సినిమా పైన హైప్ ఉందేమో అని బాచు విశంబరని పక్కన పడేసి గేమ్ డేంజర్కి సైడ్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ తర్వాత ఏం జరిగింది? ఇంటర్వెల్లో పాస్ కని వెళ్ళినోళ్ళు సినిమా అయిపోయేదాకా బాత్రూంలోనే తలదాచుకున్నారు. చెన్నమన్నయ్య విశ్వరూపానికి లంగోటాలు ఊడిపోయాయి. ముందు జాగ్రత్తతో ఒకేసారి 2 ఇండస్ట్రీ హిట్లు ఇండస్ట్రీకి మంచిది కాదని మన బాచు వాయిదా వేసుకొని సరిపోయింది. లేదంటే ఏమై ఉండేది? కాబట్టి కొన్నింటిని గుర్తు చేసుకోకుండా ఉండడం మంచిది అనుకుంటుంటే నిన్న బాచు తొక్కుడు ఈవెంట్లో మళ్ళీ గుర్తు చేశారు. మొన్న బాచు బర్త్డే సందర్భంగా ఒక ఈవెంట్ పెట్టి బాచు తొక్కేయడం గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఈ జన్మలో ఇంకా బర్త్డే చేసుకోకుండా చేశారు బాచుని. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్కి ప్రీలీజ్ ఈవెంట్ పెట్టారు. కావాల్సినంత ట్రోల్ స్టఫ్ జనరేట్ చేశారు. ఈవెంట్ పెట్టి మరీ బాచు పరువు తీశారు. సందట్లో సడేమియా అని వశిష్ఠ అన్నయ్య విశంబరని గుర్తు చేశాడు. ఫస్ట్ సినిమాకి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామన్నయ్యకి హ్యాండ్ ఇచ్చి బాచుతో సెటిల్ అయ్యాడు. కోరి బావతో పోతే కుంటివాడు పుట్టినట్టయింది ఆ సినిమా. అవుట్పుట్ సరిగ్గా రాకపోయేసరికి వశిష్ఠ అన్నయ్యని బాచే తొక్కేశాడని ఇన్సైడ్ టాకు. అసలు ఈయన ఒకడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు జనాలు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో చెప్తున్నాడు. విశ్వంబర ఇక్కడ ఉన్న చాలామంది నా మీద కోపంగా ఉంటారు, చాలామంది తిడుతున్నారు, చాలామంది పొగుడుతున్నారు, చాలామంది ట్విట్టర్లో వేసుకుంటున్నారు, రకరకాలుగా వేసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే రాసి పెట్టుకోండి, బలగుద్ది చెప్తున్నాను, విశ్వంబర లేటుగా వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతే. నిన్నెందుకు వేసుకుంటాము? నువ్వు ఎవరో కూడా తెలియదు మాకు. ఈవెంట్ పెట్టింది తొక్కుడు గురించి, మధ్యలో ఈయన భస్మంబర గురించి చెప్తున్నాడంటే దీన్ని తొక్కింది బాచి అంటారా? సరే, బాక్సు బద్దలైపోద్దంట. టీజర్ చూసాం. నువ్వు తీసిన సినిమాకి నువ్వు ఇచ్చే బిల్డప్కి ఏమన్నా సంబంధం ఉందా? ఇలా చెప్పే చాలామంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కొంతమంది ఇంటి అడ్రస్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేశారు. లేట్ అయినా బాక్సులు బద్దలైపోతాయంట. లేట్ అంటే 2090లో రిలీజ్ చేస్తారా? మీరు పెట్టిన పెంటకు నిర్మాతకు బద్దలైపోయింది. అది చూడు ముందు. మేము టీజర్ చూసి సరిపోయింది. లేదంటే నన్ను ఎరిగినవాడు లేకుంటే నా బడాయి చూడమన్నట్లు ఇంకా ఎన్ని చెప్పేవాడివో. నార్నియా, భైరవ ద్వీపం, బెంటెన్ కలిపి కొట్టావు. బాచు తొక్కుడు గురించి అందరూ సీరియస్గా ఉన్నారు కదా, కాస్త కామెడీ చేద్దాం అనుకున్నాడేమో. ఇది కాదు కామెడీ అంటే. అంత ఎలివేషన్ ఇస్తున్నా అక్కడి జనాల నుంచి సౌండ్స్ లేవు చూడు, అది అసలైన కామెడీ. టికెట్ పెట్టి సినిమాకి పోవడం కాదు, ఎదురెక్కి కూలి ఇచ్చినా పోయేట్టు లేరు జనాలు. నిన్ను తొక్కాల్సిన అవసరం లేదనుకుంటా. సినిమా రిలీజ్ అయితే నువ్వే కనపడవులే. నిన్ను చూస్తుంటే సుజుకి 2.0లా కనపడుతున్నావు. రాసి పెట్టుకోవాలంట. సేమ్ అదే వైబ్స్ వస్తున్నాయి. నీ కోరిక మేరకే వీడియో సేవ్ చేసి పెట్టుకుంటాం, ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఇలాంటివి మేము చాలా విన్నాం. శక్తి నుంచి మొన్న వచ్చిన రాజసాబ్ వరకు. ఇది కూడా అంతే. రాసి పెట్టుకోమన్నాడు, బాక్సులు బద్దలన్నాడు, రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. చూసారా వీళ్ళ డబుల్ యాక్షన్? బాచు వచ్చే వేసవిలో రిలీజ్ అని చెప్పాడు. వేసవి అంటే మార్చి, ఏప్రిల్, మే. అవి ఎప్పుడో పోయి సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ తిరిగి వస్తున్నాయి. మన సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కావడం లేదు. ఈటీవీ విన్వాడు త్వరలో అంటున్నాడు. దాంట్లో ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మొత్తానికి గుర్రమే తప్పిపోయినట్టుంది. అది రాగానే రిలీజ్ చేస్తారనుకుంటా.
మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.